ఋతువలా నువ్వే చీరగా ప్రియా అంటూ రాడు రాడు అని అనుకుంటున్న హస్బెండ్ కూడా, ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసాడు. ఆ కట్అవుట్ ఏంటి సార్, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి జూడ్ అన్నట్లు ఉన్నాడు. ఆ ఎంట్రీ, ఆ బలూన్స్ డెకరేషన్, ఆ సర్ప్రైజ్ ప్రేరణకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. హౌస్మేట్స్ అందరు చూసి అవినాష్ అయితే స్పెషల్గా బిగ్ బాస్ అనుని పంపించండి బిగ్ బాస్ లోపలికి అని చెప్పేసి అన్నాడు. అండ్ శ్రీపాద్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ప్రేరణ కన్నా తెలుగు ఇంకా బాగా మాట్లాడుతున్నారు. అండ్ ప్రేరణకి కొన్ని సజెషన్స్ ఇచ్చాడు, కొంచెం క్లియర్గా ఉండు, టోన్ మార్చు అని చెప్పేసి. వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంటెస్టెంట్స్కి సజెషన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక నుండి గేమ్ అయితే వేరేలా టర్న్ అవబోతుంది. అండ్ శ్రీపాద్కి టీ పెట్టడానికి కిచెన్ టైమర్ అయిపోయింది. అవినాష్ అయితే కిచెన్ టైమర్, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ శ్రీపాద్కి కొంచెం టీ పెట్టాలి బిగ్ బాస్ అని చెప్పేసి కిచెన్ టైమర్ని తీసుకొని టీ పెట్టేశారు. అండ్ వీళ్ళిద్దరికి ఒక గేమ్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్, బెలూన్స్ని బర్స్ట్ చేయాలి. అది కూడా హ్యాండ్స్ హెల్ప్ లేకుండా బెలూన్స్ని బర్స్ట్ చేయాలి. బర్స్ట్ చేసి వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ కింద కిచెన్ టైమింగ్ వచ్చింది. ఆ కిచెన్ టైమింగ్ 3 hours వచ్చింది. సో 4.5 hours టోటల్ టైమింగ్ అయింది. అండ్ వాళ్ళిద్దరికి ఒక సాంగ్ అయితే వేశాడు బిగ్ బాస్ అగైన్. శ్రీపాద్ వీళ్ళందరినీ చూసిన తర్వాత తేజ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వస్తుందా రాదా అన్న డౌట్లో ఉన్నప్పుడు చాలా కంటెస్టెంట్స్ అందరూ చాలా అప్సెట్ అయ్యారు. తేజ వాళ్ళ అమ్మ కూడా వస్తే బాగుండు అని చెప్పేసి తేజ అయితే ఏడుస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ఈ ఫ్యామిలీ వీక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. అండ్ ఈ లోపల కిచెన్ దగ్గర కొంచెం గొడవ అవుతుంది ప్రేరణకి తేజకి మధ్యలో. తేజని కొంచెం ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్ తేజని రోహిణి పిలిచి ఒక సాంగ్ వేసి కొన్ని పూలు పంపించి ఒక చిన్న ఫన్ టాస్క్ అయితే పెడతారు. అండ్ ఈ లోపల విటోరో టైల్స్ టాస్క్లో నిఖిల్ అండ్ అవినాష్ గెలుస్తారు. ఆబ్వియస్లీ నిఖిల్ ఎక్కడ ఉంటే అక్కడ గెలుస్తారు. ఈ మధ్య నిఖిల్ గ్రాఫ్ కొంచెం పడిపోయి గౌతమ్ గ్రాఫ్ కొంచెం పెరిగినట్టు అని అనిపిస్తుంది. అండ్ ఈ వీక్ మెగా చీఫ్ టాస్క్ కోసం బిగ్ బాస్ అయితే మనకి ఆ ముడులు విప్పి ఆ జెండాని కిందకి దించి చీఫ్ అనేది ఎవరు అరేంజ్ చేస్తారో వాళ్ళు కెప్టెన్ అయినట్టు, చీఫ్ అయినట్టు, మెగా చీఫ్ అయినట్టు. ఆ మెగా చీఫ్ టాస్క్లో అవినాష్ చాలా ముందున్నాడు. త్వరగా చుక్కుముళ్ళన్నీ విప్పేసి ఆ జెండాని కిందకి దించేసి ఆ చీఫ్ అనేది తీసుకెళ్ళి అరేంజ్ చేస్తాడు. అవినాష్ వన్స్ అగైన్ మెగా చీఫ్ ఆఫ్ ద హౌస్ సెకండ్ టైం అవుతాడు. అండ్ ఈ లోపల నైట్ 12 అలా టైంలో కాల్ వస్తుంది. ఆ కాల్ తేజానే లిఫ్ట్ చేస్తాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి తేజానే లిఫ్ట్ చేస్తాడు. అది తేజ వాళ్ళ అమ్మ నుంచే మెసేజ్. కాల్ అయిపోయి పెట్టేయగానే తేజ వాళ్ళ అమ్మ ఎంట్రీ ఇస్తుంది హౌస్. ఇప్పుడు కదా ఫ్యామిలీ వీక్ కరెక్ట్గా ఎండ్ అయినట్టు అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ తేజ హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఇప్పుడు తేజకి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది ఆబ్వియస్లీ. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడగానే అందరూ ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. వాళ్ళకి హైస్ అండ్ లోస్ తెలుసు. దీన్ని బట్టి గేమ్ ఇంకోలా టర్న్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు కరెక్ట్గా ఫ్యామిలీ వీక్ అయితే ఎండ్ అయింది. ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో ఏమవుతుందో, వాళ్ళు ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తారో చూద్దాము. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.